సార్, ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి ఆ మెగా కంపెనీకి బంపర్ ఆఫర్ ఇచ్చారని, ప్రాజెక్టు టోటల్ ఖర్చు కంటే కూడా 663 కోట్ల రూపాయలు అప్పనంగా వారికి కట్టబెట్టారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మెగా కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు ఖర్చు కంటే ఎక్కువగా 663 కోట్లు ఎందుకు ఇచ్చారు? అసలు ఏం జరుగుతుంది తెర వెనకంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నికల ముందు ఫిబ్రవరి 23వ తారీఖు ఎన్నికల షెడ్యూల్ ఏమో మొన్న వచ్చింది, 3 days బ్యాక్. అంటే జస్ట్ కొన్ని రోజులు ముందుగానే హడావుడిగా ఈగో సీలర్ ప్రాజెక్ట్ దగ్గర విద్యుత్ ప్రాజెక్టు కోసం మెగా కంపెనీకి దాదాపుగా ఎక్సెస్ 9.48 సుమారుగా % ఎక్సెస్ వేసి ఆ టెండర్కి సంబంధించి దాదాపుగా 12,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. సో దానికి ఎక్సెస్గా వేసేసి 9.48% వేసేసి 663 కోట్ల రూపాయలు మెగా కంపెనీకి అదనంగా ఇచ్చేలాగా అందులో జిఎస్టీని కూడా మినహాయిస్తూ ఒక జీవో ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అంటే ఎందుకు ఇచ్చారు? మెగా కంపెనీకి 663 కోట్ల రూపాయలు హడావుడిగా ఒక బోనాంజని ప్రకటిస్తూ ఎందుకు ఆ ఉత్తర్వులు జారీ చేసే జీవో జారీలు చేశారు అని అంటే ప్రత్యేకంగా మనం చెప్పవసరం లేదు. ఏ లబ్ధి కోసం అనేది, ఎన్నికలలో ఏ విధంగా సహాయపడతారు ఏంటి అనేది మనం వేరే విశ్లేషణ అవసరం లేదు. కిట్రోకో అనేది జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ఎప్పటి నుంచో ఈ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకో రూపంలో కిట్ప్రోకోని ప్రారంభించారు. అప్పుడేమో ఒక రకంగా పరోక్షంగా, ఇప్పుడు ప్రత్యక్షంగానే డైరెక్ట్ గా కిట్ప్రోకోకు ఆయన పాల్పడుతున్నారని చెప్పి చెప్పొచ్చు. అందులో మెగా కంపెనీ, మెగా ఇంజనీరింగ్ కంపెనీ అనేది తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కీలకమైనటువంటి ప్రాజెక్టులన్నీ ఆ కంపెనీ దగ్గర ఉన్నాయి. ఈవెన్ పోలవరం కూడా వాళ్ళకి ఇచ్చేసారు, రీటెండరింగ్ పెట్టి, రివర్స్ టెండరింగ్ పెట్టి పోలవరాన్ని ఇచ్చేసారు. అంతకుముందు ట్రాన్స్రే కంపెనీ నిర్మించేది, దాన్ని జగన్మోహన్ రెడ్డి రాగానే ట్రాన్స్రే నుంచి అప్పుడు నవయుగకు వచ్చింది, నవయుగ నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగానే దాన్ని మెగాకి అప్పచెప్పారు. అలాగే వెలుగొండ బస్, అది కూడా మెగా కంపెనీ చేస్తుంది. వెలుగొండ కూడా ఇక్కడ కాళేశ్వరం వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణలో మెగా కంపెనీ చేసింది. సో ఎన్నికల ముందు కాళేశ్వరం ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసిందో మనందరం చూస్తున్నాము. సో కాళేశ్వరం సంబంధించి ఇప్పటికీ జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. ఇంకా దానికి సంబంధించినటువంటి మొత్తం బయట రావాల్సి ఉంది. ఇక్కడ కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడరు బక్కా జడ్సన్ అనే అతను 12,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ఎగ్గొట్టాడు మెగా కృష్ణారెడ్డి, మెగా ఫర్ము అని చెప్పి కంప్లైంట్ చేశారు. ఈడీ కంప్లైంట్ చేశారు, తర్వాత విజిలెన్స్ కంప్లైంట్ చేశాడు, అక్కడ సిబిఐకి కూడా కంప్లైంట్ చేసినట్టున్నారు. అప్పట్లో ఆ పత్రాలు కూడా, కంప్లైంట్ చేసినటువంటి పత్రాలు కూడా తీసుకొచ్చి చూపించాడు ఆయన. సో జిఎస్టీ అని ఇదే ఆరోపణని షర్మిల కూడా చేశారు. షర్మిల కూడా ఒక ఫైల్ తీసుకెళ్లి ఢిల్లీకి తీసుకెళ్లి విజిలెన్స్ వాళ్ళకి, ఈడీకి, సిబిఐకి కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ మెగా కంపెనీని ఎవరు ఏమీ అనేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మెగా కంపెనీ మొత్తం ప్రాజెక్టులు చేపడుతుంది. అక్కడ కూడా ఇప్పుడు సీలర్ ప్రాజెక్టుకి సంబంధించి ఎక్సెస్ జస్ట్ ఎలక్షన్లు 10 రోజులు అనౌన్స్ అవుతాయి అనగా 663 కోట్ల రూపాయలని బెనిఫిట్ కలిగిస్తూ 663 కోట్ల రూపాయలు, 6,000 కాదు 663 కోట్ల రూపాయలు బెనిఫిట్ కలిగిస్తూ జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇచ్చినట్టు అని అంటే ఎలక్షన్కి సంబంధించి ఒక బోనాంజ ప్రకటించారని చెప్పి చెప్పచ్చు. ఏంటి దాని వివరాలు కనుక మనం చూస్తే ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా హెలికాప్టర్లు కొన్నాడు, తర్వాత ఆయన ఇప్పుడు 50 కోట్లు పెట్టి బస్సు ఒకటి కొంటున్నారు. ఈ కాకుండా మళ్ళీ ఇప్పుడు కాంట్రాక్టులకి బోనాంజ. అసలు నాకు సచివాలయంలో ఒక అతను కలిశారు, ఆయన చెప్తున్నారు ఏ డిపార్ట్మెంట్కి డబ్బులు వచ్చినా కానీ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి నిమిషాల్లో అయిపోతున్నాయండి డబ్బులు, ఖజానాకు కూడా రాకుండా. జనరల్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఖజానా ఉంటుంది, ఆ ఖజానాకు కూడా రాకుండానే డైరెక్ట్గా అసలు ఈ పీడీ ఖాతాల నుంచి తీసేసుకుంటున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడి డబ్బులు వెళ్ళిపోతుందో కూడా అర్థం కావట్లేదు. ఒక 10,000 కోట్లు వచ్చినాయి అంటే అసలు ఆగమేఘాల మీద నిమిషాల్లో అయిపోతున్నాయి అంటే ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది అర్థం కావట్లేదు అని చెప్పి సచివాలయంలో ఒక ఉద్యోగి నాకు నిన్న కలిసి చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి లేదా మెగా సంస్థకి ఏ విధంగా ఇచ్చారు? మెగాకు సంబంధించి పిఎస్పి ప్రాజెక్టు 12,264.36 కోట్లు దాని ఎస్టిమేషను. పిఎస్పి
దానికి సంబంధించి దానికి ఎక్సెస్ ఇచ్చినందువల్ల అంత అయింది 663 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు అని. ఏంటి అసలు ఇది అని అంటే, ఇప్పుడు ఇది మొత్తం ఎందుకు ఆల్రెడీ జీవోలు కూడా ఇచ్చారు. ఎగువ సీలేరు పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు పిఎస్పి, ఎగువ సీలేరు పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. సో ఇది ఈ పనులను మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేస్తుంది. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి పనిచేస్తుంది. దీనికి ఇస్తూ 9.87% అధిక మొత్తానికి ఈ టెండర్ని కట్టబెట్టింది ఈ కంపెనీకి. సో అంటే 663 కోట్ల రూపాయలు అదనంగా ఈ కంపెనీ కట్టబెట్టింది. సో ఈ నెల మొదటి వారంలో అంటే మార్చి మొదటి వారంలో లెటర్ ఆఫ్ అవార్డు LOA అంటారు, లెటర్ ఆఫ్ అవార్డుని అధికారులు ఇచ్చేశారు. అదే ఎన్నికల ప్రకటన వస్తుంది సమీపంలో అంటే LOA ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. LOA ఇవ్వటం మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. సో ఎగువ సీలేరు PSP ఏర్పాటు కోసం 6,717 కోట్ల విలువైన పనులను GSTని మినహాయించి కాంట్రాక్టుదారులను ఎంపిక కోసం ఏపీ జెన్కో విద్యుత్ ప్రాజెక్టు కాబట్టి ఏపీ జెన్కో గత ఏడాది జూన్లో 28వ తారీఖున టెండర్లు పిలిచింది. గత ఏడాది జూన్ 28న దాంట్లో టెండర్లు పిలిస్తే మెగా కంపెనీ, నవయుగ, రిత్విక్ జేవి, అలాగే GBPL ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థలు బిడ్లు వేసాయి. అయితే ఈ ప్రైస్ బిడ్లను 2023 నవంబర్ 16న తెరిచారు. జూన్లో వేశారు, నవంబర్లో తెలిసారు. ఓకే. అయితే L1గా మెగా సంస్థకి L1 అంటే బిట్లుకి ఇస్తారు కదా, L1ని మెగా సంస్థ 7,380 కోట్లకు బిడ్ వచ్చింది. L1 బిడ్ మెగా సంస్థకు వచ్చింది 7,380 కోట్లు, అది దక్కించుకుంది. సో దీని విలువ మీద 9.87 అధికంగా ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మెగాకి? ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది అంటే L1 చేసుకున్నారు కదా, గత నవంబర్లో L1 అంటే ఫస్ట్ బిట్ L1ని 7,380 కోట్లకు దక్కించుకుంది మెగా సంస్థ. దాని మీద ఎక్సెస్ ఇప్పుడు 9.87% ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో ఎవరికి తెలియదు, ఎవరు అడిగినా సమాధానం లేదు. సో అంటే దాని మీద 663 కోట్ల రూపాయలు ఈ మెగా సంస్థకి అప్పనంగా ఇచ్చేసారు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి. ఇక ఎస్కలేషన్ భారం, IDC ఎక్స్కలేషన్ భారం 29.29 అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎగువ సీలేరు దగ్గర PSP నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఒక్కొక్కటి 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న 9 యూనిట్ల ద్వారా 1,350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికోసం అప్పుడు EPC విధానంలో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టుల ద్వారా ఈ టెండర్లను పిలిచింది. అయితే పనులంటితో పాటు నిర్మాణ సమయంలో వడ్డీ, ఇది IDC అంటే. నిర్మాణ సమయంలో IDC ఎస్కలేషను 18% GSTతో కలిపి మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 12,284.3 కోట్లు అంచనా. అయితే ప్రాజెక్ట్ నిర్మాణానికి 9,485.99 కోట్లు DPRను వ్యాప్కోస్ సంస్థ 2022 నవంబర్లో రూపొందించింది. 2022లో 9,485 సుమారుగా 486 అనుకో 9,486 కోట్లకి DPRని తయారు చేసింది వ్యాప్కోస్ సంస్థ. అయితే రివైజ్డ్ అంచనాల ప్రకారం IDC ప్రైస్ ఎస్కలేషన్ కింద 2,778.57 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. రివైజ్ చేసి అంటే DPRలో ప్రతిపాదించిన ప్రాజెక్టు వ్యయంలో IDC ఎస్కలేషన్ పేరుతోటి 29.29% భారం పడింది. అంటే ఆ వ్యాప్కోస్ వేసినటువంటి అంచనా కన్నా కూడా ఇప్పుడు అంత భారం పడింది. ఈ ప్లాంట్ రోజుకి 8 గంటల 8 నిమిషాలు ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏటా 3,502 మిలియన్ యూనిట్లు విద్యుత్ అందుబాటులోకి తీసుకొస్తుందని అప్పుడు
యాప్కో సంస్థ అంచనా వేసింది. ఉమ్, సో అంటే మొదటి నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి రకరకాల అవకతవకలు జరుగుతూ వస్తున్నాయి. పిఎస్పి ప్రాజెక్ట్ టెండర్లో పాల్గొనడానికి మొట్టమొదట హడావుడిగా షిర్డీ సాయి ఎలక్ట్రిక్స్ ఆఖరి నిమిషంలో ప్రతిపాదన విరమించింది. ఉమ్, అంటే హడావుడి చేసింది, తర్వాత విరమించుకుంది. కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించింది కూడా. ఉమ్, ఇది షిర్డీ సాయి ఎలక్ట్రిక్స్ ఎవరిది? అది అవినాష్ రెడ్డి సంబంధించి బినామీలు అంటారు. ఉమ్, చివరి నిమిషంలో బిడ్ వేయకపోవడం మీద కొన్ని అనుమానాలు కూడా వచ్చాయి. సో ఏడాది వ్యవధిలో పిఎస్పికి కేంద్రం అనుమతులు ఇవ్వలేదు. కానీ ఈ ప్రాజెక్టు అనుమతుల విషయంలో షిర్డీ సాయి సంస్థ ప్రయత్నాలు చేసిందని, అనుమతుల విషయంలో షిర్డీ సాయి సంస్థ ప్రయత్నం చేసింది. అంటే బినామీ కింద ఇది ఉంది అనేది. సో అసలు హడావుడిగా ఎందుకు ఇది కట్టబెట్టినట్టు అనేది ఒకటి. సో 10 రోజుల్లోనే దీని మొత్తం ఎల్ఓసి ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో ఇన్ని అవకతవకలు జరిగినాయి. ఇప్పుడేమో 663 కోట్లు ఇచ్చారు. అంతకుముందు ఏమో ఐడిసి రూపంలో 29.29 బెనిఫిట్. అంటే సుమారుగా 1000 కోట్ల రూపాయలు సమర్పించుకున్నారు మెగా సంస్థకి అనేది అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఎలక్షన్ ముందు ఇలా చేయటం అనేది ఒక పెద్ద కుంభకోణం కింద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ విపక్షాలు కానీ భావిస్తున్నారు. దాని మీద ఇప్పుడు కంప్లైంట్ చేసినా కానీ ఉపయోగం లేదు. బట్ ప్రజాధనం మాత్రం మంచినీళ్ళ ప్రాజెక్టులో కొట్టుకొని పోయింది విద్యుత్ ప్రాజెక్టుల రూపంలో అని చెప్పి మనం విశ్లేషణ చేయొచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.